వైసీపీ నాయకులు ఏదో ఒక వెధవ పని చేయటం, పోలీసులు కేసు నమోదు చేస్తే పరారైపోవటం. మొన్న శ్రీకాకుళం జిల్లా జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి ఎస్ఐ ప్రవళిక మీద అక్కడ ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు అత్యంత జుగుప్సకరంగా వ్యవహరించారు. ఆ ఎస్ఐ మీద చేతులు వేసి తోయటంతో ఆవిడ నిర్ఘాంతపోయి తనను తాను రక్షించుకోవడానికి తప్పని పరిస్థితుల్లో కింద కూర్చుండిపోతే వీళ్ళంతా ఒక రౌడీ మూకల్లాగా మహిళ మీద పడి దాడి చేసే ప్రయత్నం చేశారు. సమయానికి స్పందించినటువంటి వేరే పోలీసులు ఆ ఎస్ఐని పక్కకి తీసుకెళ్లారు. ఈ ఘటన మనకు తెలుసు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, డీజీపీ సీరియస్ గా తీసుకున్నారు, హోంమంత్రి కూడా సీరియస్ గా తీసుకుంది. దాంతో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద దాదాపుగా 21 మంది మీద సీసీటీవీ ఫుటేజ్ వీడియోల ద్వారా గుర్తించి వాళ్ళందరిలో 21 మంది మీద కేసు నమోదు చేశారు. అందులో ప్రధానంగా ఆ వైసీపీ ప్రస్తుత అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చింతాడ రవికుమార్. సో ఎప్పుడైతే కేసు నమోదైందో వెంటనే వీళ్ళంతా కూడా పరారైపోయారు. ముఖ్యంగా చింతాడ రవికుమారు గత 4 రోజుల నుంచి కూడా పరారీలోనే ఉన్నాడు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా నిన్న ఒక వీడియో విడుదల చేశాడు. ఒక 10 నిమిషాల వీడియో విడుదల చేశాడు. ఏంటది? నేను ఎక్కడికి పారిపోలేదు, నేను శ్రీకాకుళంలోనే ఉన్నాను. కానీ ఎక్కడున్నాడు చెప్పడు, ఫోన్ మాత్రం ఆన్ చేయడు. శ్రీకాకుళంలోనే ఉన్నాను, మా కార్యకర్తల మీద, మిగతా కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఎత్తివేయండి, అప్పుడు నేను లొంగిపోతాను, నా అంతటా నేను వచ్చి లొంగిపోతాను తప్ప మీరు కేసులు ఎత్తకపోతే నేను లొంగను అంటాడు. వాళ్ళ మీద కేసులు ఎందుకు ఎత్తేస్తారు? మహిళా ఎస్ఐ మీద దాడికి యత్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఎందుకు ఎత్తేస్తారు? అవి ఎత్తరు కదా. మీరు ఏదన్నంటే కోర్టులో చూసుకోవాలా. కోర్టు కొట్టేసింది అనుకో వాళ్ళ పాత్ర లేదని హ్యాపీ. కానీ కోర్టులో చూసుకోవాల్సిన పనిని పోలీసులో కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది? కేసు నమోదు చేయడం వరకే వీళ్ళ పని, కేసును కొట్టేయడం అనేది కోర్టు పని. ఇంత చిన్న లాజిక్ తెలియకుండా వీళ్ళు ఎలాగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు గాను లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు నాకు అర్థం కాల. కేసులు పెట్టడం వరకే పోలీసుల పని, తర్వాత అది నిజమా కాదనేది మీరు కోర్టులో తెలుసుకోవాలి. ఇప్పుడు పోలీసులు చెప్పింది అబద్ధం అనుకోండి, కోర్టులో తెలుసుకోండి, హ్యాపీ కదా. అప్పుడు పోలీసుల పరివే కదా పోయేది. కానీ అలా కాదంట. వాళ్ళ మీద కేసులు కొట్టేస్తేనే, వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తేనే ఈయన వచ్చి లొంగిపోతాడంటే ఏ శిక్ష అయినా వేసుకోవచ్చు అంట. పైగా ఏమన్నాడో మళ్ళీ తెలుసా? మళ్ళీ పాత చింతకాయ పచ్చడే, మళ్ళీ పాత కదే. ఏమని? ఎస్ఐకి అనారోగ్యం నాకు తెలుసు, ఆ విషయం ఆవిడతో నాకు 2-3 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది, అనేక సందర్భాల్లో అనేక కేసుల విషయంతో నేను ఆవిడతో మాట్లాడాను, ఆవిడ అనారోగ్యంలో ఉంది, ఈ జనంలో మీరుంటే ఇబ్బంది పడతారు, రండి మేడం నేను పక్కకి తీసుకెళ్తానన్నాను. ఇదే సమయంలో జై జగన్ అని చెప్పి ఆ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ సౌండ్కి ఆవిడ చెవు మూసుకుంది తప్ప మేము ఆవిడ మీద దాడికి వెళ్ళలేదని చెప్పి ఒక అద్భుతమైన స్టోరీని మళ్ళీ అదే చెప్పాడు. కానీ మీకు విజువల్స్ లో చూస్తే ముందు అసలు మీదకి దూసుకుంటా వెళ్ళిందే చింతాడ, ముందు ఎస్ఐ మీదకి వెళ్ళిందే చింతాడ. ఆ తర్వాతే వైసీపీ నాయకులు రెచ్చిపోయారు, ఆవిడ మీద చేయేసి తోశారు, ఒంటి మీద చేయేసి వెనక్కి తోశారు. దాంతో ఆవిడ నిర్ఘాంతపోయింది. ఆవిడకి ఏం అర్థం కాల, కాసేపు మైండ్ బ్లాక్ అయింది. తప్పని పరిస్థితుల్లో ఇక చుట్టూ మోగి ఎస్ఐ మీద దాడికి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ మీద చేతులు వేస్తారని చెప్పి భయపడి గొప్పుకుని 2 చేతులు అడ్డం పెట్టుకుని కూర్చుంది. ఇది గమనించినటువంటి పక్కన ఉన్నటువంటి కానిస్టేబుల్, ఇతర పోలీసులు ఏం చేశారు? గొప్పుకుని వచ్చి ఆవిడకి రక్షణగా నిలబడి వాళ్ళని చెల్లాచెదురు చేసి ఎస్ఐని బయటికి తీసుకెళ్లారు. ఇవన్నీ విజువల్స్ లో చాలా క్లియర్ గా ఉన్నాయి. కానీ జై జగన్ అంటే ఆవిడ చెవులు మూసుకుందని చెప్పారు. ఆ మాట ఎస్ఐ అని చెప్పమానండి. ఆ మహిళా ఎస్ఐనే నా మీద చేయి వేయలేదు, నన్ను కాపాడే ప్రయత్నం చేశారని ఎస్ఐ అని చెప్పమానండి, కేసు క్లోజ్ కదా. ఆవిడే చెప్పింది కదా ఆవిడ మీద ఏం చేశారనేది, చేతులేసి దాడి చేశారనేది ఆవిడ చెప్పిందే కదా స్వయంగా. ఆవిడ చెప్పలేదే ఎక్కడ నా మీద దాడి చేయలేదని. కానీ వీళ్ళు మాత్రం దొరకరు. అంటే భయం వీళ్ళకి. వీళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా, రాజకీయ నాయకులుగా ఎలా చలమని అవుతుందో నాకు అర్థం కాల. వీళ్ళకి భయం, అరెస్ట్ అంటే భయం, కేసు అంటే భయం, మళ్ళీ చేసేవన్నీ కూడా అలాంటి పనులే. ఒక మహిళ డ్యూటీలో ఉన్న ఒక మహిళా ఎస్ఐ మీద చేయి వేయకూడదు, ఆవిడతో వాగ్వాదం చేయకూడదని వీళ్ళకి తెలియదా? మళ్ళీ మాట్లాడటం వేరు, ఆవిడతో మాట్లాడటం వేరు. సరే మాట వాగ్వాదం రావు, చదివేరు. కానీ చెయ్యి వేసి అంత దారుణమైనటువంటి పరిస్థితి ఎవరి మట్టికి సహిస్తారు? ఎస్ఐ కాదు, సాధారణ మహిళ అయినా సరే చేయేస్తే ఎవరైనా ఊరుకుంటారా? తప్పు కదా అది. నువ్వు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి 10 మందికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఎవడన్నా చేస్తే నువ్వు ఖండించాలా. తప్పు. ఎస్ఐ జోలికి మీరెందుకు వెళ్తున్నారు? ఆవిడేం చేసింది? మనం ఆవిడ జోలికి వెళ్ళకూడదని మీ కార్యకర్తలకు ఎందుకు చెప్పలా? నువ్వెందుకు దూసుకుంటా వెళ్ళిపోయావు? ఈ రోజు ఎందుకు పారిపోయావు? వీళ్ళకి పారిపోవడం అనేది ఒక ఫ్యాంటసీ. ఎందుకంటే పారిపోవడం ఎక్కడ మొదలైందంటే మొట్టమొదటగా బొల్లా బ్రహ్మనాయుడు ఏదో హైదరాబాద్ నడిబొట్టిన ఒక 100 కోట్ల రూపాయల ఆస్తి కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేసి 3 రాష్ట్రాల్లో పారిపోయి తమిళనాడులో దొరికాడు. సో బొల్లా బ్రహ్మనాయుడు పారిపోయాడు ఫస్ట్. ఆ తర్వాత మొన్న ఈ మధ్యన సిదిరి అప్పలరాజు కూడా పారిపోయి తర్వాత పోలీసులకు చిక్కాడు. మొదట పారిపోయాడు, కోర్టు నుంచి రక్షణ రాకపోవడంతో పోలీసులకు చిక్కాడు. అదేంటి? కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్లో సాక్ష్యాధారాలు తారుమారు చేసినందుకు. అది తర్వాత ఎవరు పారిపోయారు? తమ్మినేని సీతారాం పారిపోయాడు. తమ్మినేని సీతారాం ఎందుకు పారిపోయాడు? 4 కోట్ల రూపాయల భూ కబ్జా వ్యవహారంలో కేసు నమోదు చేస్తే ఫ్యామిలీ సహా పారిపోయారు.
కోర్టు రక్షణ ఇచ్చింది కాబట్టి తమ్మినేని బయటకు వచ్చాడు, కానీ వాళ్ళ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఎప్పటికీ తెలియదు. కొడుకు ప్రస్తుతానికి ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఆ తర్వాత జోగి రమేష్, ఏదైతే జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన పెట్టినటువంటి కేసు ఉందో, వరకట్న వేధింపులు అలాగే హత్యాయత్నం కేసు ఉందో, ఆ కేసులో కుటుంబ సమేతంగా పరారైపోయారు. ఈ రోజుకి జోగి కుటుంబం ఎక్కడుందో ఎవరికి తెలియదు. ప్రస్తుతానికి జోగి ఫోన్లు కానీ వాళ్ళ కుటుంబ ఫోన్లు కానీ అన్ని స్విచ్ ఆఫ్. వాళ్ళు ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. ఆ తర్వాత గుంటూరు ఈస్ట్ మాజీ వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా పరారు. ముస్తఫా కూడా పరారు. ఎందుకు పరారంటే, ఒక వ్యాపారి కొడుకుని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తే ఆ కేసు నమోదు చేస్తే వాళ్ళ కొడుకేమో హైదరాబాద్ పారిపోయాడు. ముస్తఫా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎటు పారిపోయాడో తెలియదు. గుంటూరు పోలీసులు ఒక నోటు కూడా విడుదల చేశారు. ముస్తఫా కానీ ఆయన కొడుకు కానీ ఆచూకీ తెలిపితే తగిన బహుమానం ఇస్తామని చెప్పి ఒక ప్రెస్ నోటు కూడా విడుదల చేశారు. అంటే ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే పరారీకి పోలీసులు ఆచూకీ తెలపమని ఒక ప్రెస్ నోటు విడుదల చేసే స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు చింతాడ రవికుమార్ ఒక మహిళా ఎస్ఐ మీద దాడి చేసిన ఘటనలో ఇప్పుడు చింతాడ పరారు. అంటే వైసీపీ నాయకుల చరిత్ర చూడండి, వైసీపీ నాయకుల చరిత్ర చూడండి ఎలా ఉందో. ఎంత దారుణం అంటే, అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర మొదలు పెడితే ఈ రోజు చింతాడ వరకు వీళ్ళు చేసినవన్నీ ఏదో పనులే. ఒకళ్ళేమో భూ కబ్జాలో దొరుకుతాడు, ఒకళ్ళేమో ఫోర్జరీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలో మరొకడు దొరుకుతాడు, అలాగే ఒకళ్ళేమో మహిళ ఇంట్లో సొంత కోడల మీద అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసి ఒకళ్ళు ఇరుక్కుంటారు, ఒకళ్ళేమో యాక్సిడెంట్ చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఒకళ్ళు ఇరుక్కుంటారు, మహిళా ఎస్ఐ మీద దాడి చేసి ఒకళ్ళు ఇరుక్కుంటారు, కోర్టుకుని కిడ్నాపులు చేసి కొంతమంది ఇరుక్కుంటారు. ఇది వీళ్ళ చరిత్ర, ఇది వైసీపీ నాయకుల హిస్టరీ. దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. నేను శ్రీకాకుళంలోనే ఉన్నా, మా వాళ్ళపై కేసులు వెత్తేస్తే గంటలో లొంగిపోతా. మరో వీడియో విడుదల చేసిన ఆ చింతాడ. వీళ్ళకి భయం ఏంటో నాకు అర్థం కాల. వాళ్ళు కేసులు ఎత్తేటువంటి మీరు లొంగిపోవటం ఏంటి? మీరే లాయల్టీగా లొంగిపోయి ఎస్ మేము కోర్టులో తేల్చుకుంటామని చెప్పి న్యాయస్థానంలో తేల్చుకోవచ్చు కదా. మేము ఆ ఎస్ఐ మీద దాడి చేయలేదు, మేము కాపాడే ప్రయత్నం చేసామని ఏదో చెప్పారు కదా కబుర్లో, ఏయో కోర్టుకు చెప్పొచ్చు కదా, కోర్టుకే స్వయంగా చెప్పొచ్చు కదా. రహస్యంగా వీడియోలు విడుదల చేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారైపోవడం ఎందుకు? నువ్వు ఒక నాయకుడు ఎలా అవుతావు నాకు అర్థం కాల. వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తేనే నేను లొంగిపోతా ఏంటి చిన్నపిల్లవాళ్ళలాగా? ఏముందో ఒకసారి చూద్దాం. నేను శ్రీకాకుళంలోనే ఉన్నా, ఎక్కడికి పారిపోలేదు, మా వాళ్ళపై పెట్టిన కేసులు ఎత్తివేస్తే గంటల్లో లొంగిపోతా అని ఆముదాల వలస వైకాపా నేత చింతాడ రవికుమార్ పోలీసులకు సవాల్ విసిరాడు. కోర్టు ద్వారా కేసుల నుంచి బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నానే తప్ప పారిపోయేవాడిని కాదన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 3 రోజులుగా పరారీలో ఉన్న చింతాడ రవికుమార్ ఆదివారం విడుదల చేసిన వీడియోలో పై వ్యాఖ్యలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి శిష్యుడిని, నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడను. 20 మంది అమాయకులపై కేసు పెట్టారు, ఘటన సమయంలో లేని వారిని ఇరికించారని ఆరోపించారు. ఎస్ఐ ప్రవళికపై చింతాడ రవికుమార్ అనుచరులు దాడికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది తెలిసిన విషయమే. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన సందర్భంలో అనుమతులు లేకుండా విరుద్ధంగా జన సమీకరణ, శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా ర్యాలీలు నిర్వహించారని చెప్పి ఆయన మీద కూడా ఒక కేసు నమోదు చేశారు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్ ఇదిగో నేను వచ్చాను, ఏం చేస్తారో చేయండి, అరెస్ట్ చేస్తారా చేయండి, నేను న్యాయస్థానంలో చేసుకో. అంతేగాని పారిపోయి నేను న్యాయస్థానాల నుంచి రక్షణ పొందే ప్రయత్నం చేస్తానంటూ సిగ్గుచేటు. గతంలో చంద్రబాబు గారు అరెస్టు సమయంలో ఎన్ని కారు కోతలు కూసారో మీకు ఐడియా ఉందా? నువ్వేం తప్పు చేయకపోతే ఎల్లు చంద్రబాబు, కోర్టులో తేల్చుకో చంద్రబాబు, ఎందుకు భయపడుతున్నావు చంద్రబాబు అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఆయనేం పారిపోలా. కానీ వీళ్ళందరూ పారిపోయి కోర్టు నుంచి రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఇందా చెప్పా కదా, ఒక వైసీపీ ఎమ్మెల్యే మీద పోలీసులు నోటు విడుదల చేశారని అది కూడా ఒకసారి చూపిస్తాం. ఇదిగో పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసు, నిందితుల ఆచూకీ తెలిపితే బహుమతి అని చెప్పి పోలీసులు ఇచ్చినటువంటి ప్రకటన, అలాగే వాళ్ళు విడుదల చేసినటువంటి ఫోటోలు ఇవి. ఇక్కడ చూడండి, ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్, SC/ST అట్రాసిటీ కేసు నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్లుగా పట్టణ ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం విలేకరుల సమయంలో ఆయన మాట్లాడుతూ, గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే వైకాపా నాయకుడు షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు షేక్ మహమ్మద్ ముబాషిర్ అలియాసు బషీర్ తమ అనుచరులతో కలిసి పొగాకు వ్యాపారి సూర్యచంద్రం కొడుకు అబీని, అలాగే డ్రైవర్ బాలరాజు, గుమస్తా అయినటువంటి దుర్గారావుని కిడ్నాప్ చేసి వారిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు బాధితులను విడిపించినప్పటికీ కీలక నిందితులైనటువంటి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు మాత్రం ఇద్దరు పరారయ్యారు. మాజీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడు ఇద్దరు పరారయ్యారని తెలిపారు. సో సిఐ నాగేంద్ర కుమార్ బృందం నిందితుల కోసం గాలిస్తుంది. నిందితులు మాత్రం స్థావరాలను మారుస్తూ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల ఫోటోలను మీడియాకి విడుదల చేశామని, ఎవరైనా నిందితులను గుర్తిస్తే సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని, తగిన బహుమతి కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పి, అంటే ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే, నిన్నగాక మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పరారైపోతే ఈరోజు పోస్టర్ విడుదల చేసి ఈ వ్యక్తి ఆచూకీ తెలపండి అనే స్థాయికి వాళ్ళ అరాచకాలు దిగజాయి. ఇది వైసీపీ పార్టీ. అంటే వాళ్ళ పార్టీ ఎలాంటి పార్టీయో నాకు అర్థం కావట్లేదు. మహిళల మీద దాడులు ఏంటి, మహిళల మీద చేతులు వేయటం ఏంటి? నిన్నేం విరూపాక్షి ఏమో ఒక మహిళల
ఆ ఒంటి మీద బట్టలు చింపటం ఏంటి, ఇవన్నీ ఏం జరుగుతుందో వాళ్ళ పార్టీలో ఏమీ అర్థం కావట్లా. మొత్తంగా ఆ చింతాడ అయితే ప్రస్తుతానికి పరారీలోనే ఉన్నాడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకునే ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో చింతాడను అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు అయితే తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.